నా కేరళకి రావడం నాకు చాలా సంతోషంగా, నాకు కుటుంబానికి అదొక పెద్ద దీవెన తండ్రి. ఎప్పుడు కూడా తండ్రి గారు అది మాత్రం కాదు, తండ్రి గారు ఎప్పుడు కూడా ఇంటికి వస్తే నా భార్య నా పిల్లలకి సంతోషం. కానీ కేరళ తండ్రి గారు వచ్చినప్పుడు కొంచెం టెన్షన్, ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మన తండ్రి గారు ఎప్పుడు కూడా మనకు అప్రిషియేట్ చేసినారు. వంట చేసింది బాగా లేనప్పుడు కూడా కొంచెం మంచిది తెలియదు తండ్రి గారు. అప్పుడు అబద్ధం చెప్తానని నాకు నమ్మకం. ఎప్పుడు కూడా మేము అప్పుడు ఇంజనీరింగ్ మీటింగ్ జరిగినప్పుడు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అసలే ఆ రోజు తండ్రి గారికి నిద్ర లేదు. కన్యాకుమారి నుంచి దాన్ని అయిపోయిన తర్వాత నైట్ తండ్రి గారు నిద్ర చేయనప్పుడు కూడా మన క్రిస్మస్ క్రిస్మస్కి వచ్చి మాతో డాన్స్ చేయడం, మాతో ఫోటో తీసుకోవడం, తర్వాత మాకు వేడకు పోవడానికి మాకు అప్పుడే అన్ని అరేంజ్ చేయడం. చాలా తండ్రి గారు ఇది ఇట్లా ఎవరు కూడా చేయలేదు. అదే నాకు చాలా సంతోషంగా. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ ఫెలోషిప్. యాక్చువల్లీ యూ ఆర్ మోర్ దాన్ పేరెంట్ ఫర్ అస్. మాకు నాన్నలాగా తండ్రిలాగా ప్రత్యేకంగా నేను ఇప్పుడు కూడా అనుకున్నాను. ఫస్ట్లో తండ్రి గారికి ఎప్పుడు కూడా మిషన్ ఎక్స్పోర్షన్ కొట్టాలంటే, మన యోగేశ్వరి కొట్టి మిషన్ ఎక్స్పోర్షన్ కొట్టాలంటే చాలా అదే ఇప్పుడు కూడా కోరి ఊరి ఒకటి కొట్టండి ఎట్లా దాన్ని చెప్పాడు. కానీ సోని తండ్రి గారు నాకు మీరు నాకు క్షమించండి. ఫస్ట్ మనకు యోగేశ్వరికి ఒక 36 మంది మన డైసెస్ నుంచి వచ్చి అది చేయడం చాలా సంతోషమైంది. తర్వాత కూడా 2 సార్లు చేయడం చాలా సంతోషమైంది. ఎందుకంటే మిషన్ బయలుదేరి గురించి మీరిద్దరు మాకు ఇచ్చిన సపోర్ట్ మాత్రం కాదు. తండ్రి గారి పట్టిన కూడా చాలాసార్లు నాకు కూడా మీరు కూడా కంటి వాళ్ళ చెప్పి నాకు తీసుకోపోయారు. అలా ఒక గొప్ప భాగ్యం నాకు జరిగింది. మా ఇంట్లో వచ్చినప్పుడు కూడా ఎన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నప్పుడు కూడా మాతోటి ప్రేమించి మాకు తోడేంటి మన పిల్లలకి కూడా చాక్లెట్ చాలాసార్లు తీసుకురావడం. ఎందుకంటే మా రాబోయే కాలంలో వారి సేవ వచ్చే చేయడానికి. అదేవిధంగా సుదర్శన గారు ఎప్పుడు కూడా మాకు చూస్తే ఫ్రెండ్ అలా చెప్తారు. అప్పుడు కేరళకు వచ్చినప్పుడు పోటీకి పోటీకి పోయాడు. చాలా సంతోషంగా సుదర్శన గారు కూడా చాలా అందరూ. నేను ఎప్పుడు కూడా ఒక అవుట్ సైడ్గా మాకు ఎప్పుడు కూడా కనపడలేదు. నేను తండ్రి గారు నాకు ఫస్ట్ ఇట్లా పెట్టినప్పుడు గ్రూప్ చైర్మన్ పెట్టినప్పుడు ఆ రోజు నాకు నిద్ర రాలేకపోయాను, అస్సలే నిద్ర లేదు. కానీ నైట్ ఒక 12 గంటలకి తండ్రి గారు ఫోన్ వచ్చింది. తండ్రి గారు నాకు అవార్డు ఏంటి అలా చెప్పడానికి పోతే, కానీ తండ్రి గారు మేము అలా ఆ ఒక్క మాట తండ్రి గారు ఆ ఒక్క మాటే ఎప్పుడు వరకు నాకు బలమిచ్చింది. చాలా సంతోషమే. యాక్చువల్లీ కలిగిన మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత ఒక తండ్రి గారు వేరే ఎక్కడ కూడా లేదు. ఆ తండ్రి గారు ఎన్ని సమయం ఇప్పుడు కూడా ఈ రోజు 4 ప్రోగ్రాం మధ్యలో